నేను చెప్తే నువ్వెందుకు వింటావురా? ఆమె చెప్తేనే వింటావు. అరే నీ పెళ్ళి ఇప్పటి నుంచే నేను కంట్రోల్లో పెట్టుకుంటాందిరా. పెళ్లి కాక ముందు నుంచే నిన్ను ఆడుకుంటాందిరా. ఏ వెంకీ, పెళ్ళాన్ని కంట్రోల్ చేసిన మాకు మస్తేరుక, పెళ్ళాన్ని కంట్రోల్ చేసిన మాకు మస్తేరుక. నేను నీ లెక్క కాదు, పెళ్ళాన్ని కంట్రోల్ చేసిన నాకు మస్తు తెలుసు. నీకేమన్నా మానం ఉన్నదా అని పెళ్ళాన్ని కంట్రోల్ పెట్టుకుంటాడు పెట్టుకోడు, నీకేం అవసరం? అందరి విషయాలలో ఏలు పెడతావు. ఓయ్ నన్నేనా అసలుడే గాని మహానుభావుడు. ఏహే ముసలోడా నిన్ను కాదు. అవును వాదినే, ఈ కనబడే 20 ఎకరాలంతా మాదే. అబ్బా తంతే పరుపులో పడ్డపో దీపం మంచి సంబంధమే తీసుకొచ్చింది. కానీ ఒక సంవత్సరం కింద మొత్తం అమ్మినాం వదినే. ఇప్పుడు మనకేం లేదు, ఒక ఇల్లు జాగ తప్ప. ఏం లేదురా, లల్లికి అగలవాడు హోగలు వదిలేసే. నేనేమంటలేను, నీ ముద్దుల భార్యనే నన్ను అంటాంది. ఏందే ముద్దుల భార్య అనబడుతుంది? అత్తమ్మని అనరాదా అనే? అయ్యోయ్యో సారీ తప్పైంది అత్తమ్మ. ఇగో మామయ్య, నేనేమంటలేను, అత్తమ్మని లొల్లి ఎత్తాంది. ఏం లేదు, వాళ్ళు ఇద్దరు మధ్య ఎత్తుకోతారు చెప్పలేకడాడు. నువ్వెందుకు నువ్వు లొల్లి? మళ్ళేట పోతాను చూడు, టిక్కు టాక్ రెడీ అయిండు. రాజకీయ అయితే మంచిగా చేస్తాడు, పని ఏమిటనే సాతగా. ఏందే గునుగుతాన్నావు? అడేకి పోతాను అని గునుగుతాన్నావు? ఏం గులుగుతాన్నా? ఉన్నదే అంటన్నా. నీ కొడుకే అన్న పని చేస్తాండా? ఇగో నీ కొడుకు ఏం పని చేస్తలే. ఇప్పుడు వినబడ్డదా గింత గట్టిగా అంటన్నా? ఏందే గునుగుతాన్నావు అని అన్నా. ఏమి నవీన్ కుక్కలేసినట్లు వేస్తానేమేమే? నేను ఇప్పుడు ఏమన్నానే? ఓ మీరు ఏమంటలేరు, అన్ని నేనే అనబడుతుంది. మీరు ఇద్దరు మంచిలో నేను కొద్దిదాన్ని అయితిని. నీ కొడుకు పని చేసినాక నేనెందుకంట? ఏందే పని చేస్తలేడు అని అంటాను? నా కొడుకు చిన్న పోరడేనే, చెయ్యడానే మా చేస్తాడుండు. ఏంది నీ కొడుకు ఇంకా చిన్న పోరడేనా? ఓ పాల్జీకే పోరడేనా? పట్టు అని కొడితే 10 ఏళ్ళన్నా లేకపోయి, ఇక 20 సంవత్సరాలు వచ్చినాక పని చేస్తాడు కావచ్చు కదా. బాగా కారెడ్డలు ఆడబడుతున్నామే. అది పని చేస్తాడు, ఉండరాదే ఆగరాదే, చెయ్యడు ఇక. ఓ చేస్తాడు ఇక. నేను చచ్చినాక చేస్తాడు కావచ్చు. ఎవరిదాకా పని అనేది ముట్టాడు ఆయననైతే. ఓ లేకిడిదానా సచ్చుడు పిచ్చుడు అనబడుతున్నామే. పండుగ పోలే సత్తే పండుగ ఎట్లుంటది? పండుగ ఉండదే. ఏంది సత్య పండుగ ఎట్లుంటదా? అంటే పండుగ వెనక సావమానే కదా అర్థం. ఓ ఒక్కటంటే 2 ముట్టించుకోబడుతున్నామే. నేనేమన్నానే? నేనేం బుట్టించుకుంటలేను, నువ్వు అన్నదే నేను అంటన్నా. ఏం లేదురా, లల్లికి అగలవాడు హోగలు వదిలేసే. నేనేమంటలేను, నీ ముద్దుల భార్యనే నన్ను అంటాంది. ఏందే ముద్దుల భార్య అనబడుతుంది? అత్తమ్మని అనరాదా అనే? అయ్యోయ్యో సారీ తప్పైంది అత్తమ్మ. ఇగో మామయ్య, నేనేమంటలేను, అత్తమ్మని లొల్లి ఎత్తాంది. ఏం లేదు, వాళ్ళు ఇద్దరు మధ్య ఎత్తుకోతారు చెప్పలేకడాడు. నువ్వెందుకు నువ్వు లొల్లి? ఓ నీ పాపం పాడుగాను, నేనే లొల్లి పెడతాననే. పోరన్ని తిడతాను అని నేను వేనా? అలా మధ్యలో ఎత్తుకోతారా బాడకాదా ఇట్రా? నువ్వు సుత నీ కోడలకే సపోర్ట్ చేయి. అత్తన్నా నాకేంది సపడకపోతాను, లొల్లి పెట్టుకొని ఏమన్నా వేసుకొని. ఇగో విశాల, చెప్తే నమ్మలేగా, ఇదంతా ఇల్లదే. లక్కిల పడ్డావు పో. అవునా? ఇంకేందక్క, కాలు మీద కాలేసుకొని బతకచ్చు. అవును వాదినే, ఈ కనబడే 20 ఎకరాలంతా మాదే. అబ్బా తంతే పరుపులో పడ్డపో దీపం మంచి సంబంధమే తీసుకొచ్చింది. కానీ ఒక సంవత్సరం కింద మొత్తం అమ్మినాం వదినే. ఇప్పుడు మనకేం లేదు, ఒక ఇల్లు జాగ తప్ప.
అవునే దీపా ఇంకా మంచి లక్కీలో పడ్డ పో అంటివి కదా ఇదేనా? నిజమేగానే విశాల, ఇప్పుడు 20 ఎకరాలు ఉందనుకో, నారు వీకాలి, నారు పెట్టాలి, పొలం కలవాలి, పొలం కాడికి వచ్చి నీళ్లు పెట్టాలి. అదే 20 ఎకరాలు లేదనుకో, మా సుమన్ గారు ఎత్తే తినుకుంటూ ఉండొచ్చు మంచిగా. నువ్వు ఈ యాంగిల్ అన్నావానే, నేను ఇంకా ఈ 20 ఎకరాలు ఉంటే వచ్చిన పైసలు తినుకుంటా మంచిగా ఉండొచ్చు అని అంటానేమో అని నేను అనుకున్నా. అయ్యో వదినే, పైసలు ఇయ్యాలుంటే రేపు పోతాయి. భూములు జాగాలు కూడా మనకు శాశ్వతం కాదు. మా అన్న మనసు మస్తు మంచిది, మా అన్నే నీకు శాశ్వతం. ఇక ఏదో తీ అయినా గీ పొలం ఏంది గిట్లున్నది, మధ్యలో ఉంచిర్రు, గట్పక్క ఇటుపక్క ఏమో కోసిర్రు. అవిట్లను గర్ల్స్ అడ్లు బాయ్స్ అడ్లు అంటారు. గర్ల్స్ అడ్లు బాయ్స్ అడ్లు అంటారు. అదేంది? అయ్యో ఇంగ్లీష్ రాదా? అవిట్లను ఆడట్లు మొగడ్లు అంటారు. అబ్బో మీ అంత పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాకు రాదులే. ఏగి ఎండకాయ ముచ్చట్లు పెడతారు చెట్టు కింద కూడా పారి. అబ్బా ఈ పిల్ల సిటీ నుండి వచ్చే ఈ పిల్లకి ఎండ పడతలేదు. దా పోదాం. నాకు కాబోయే పెళ్ళం వచ్చిందట, మంచిగా ఇంటికి పోయి మంచిగా ముచ్చట్లు పెట్టుకోవాలి. ఏమురా 4 రోజుల దాకా రానన్నావు, తొందరగా వద్దన్నావు. అంటే నాకు కాబోయే పెళ్ళం వచ్చింది, మెసేజ్ పెట్టింది రమ్మని, అందుకే వచ్చిన. ఓవా, అరే పెళ్లి కాకముందే పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతున్నావురా, నువ్వు ఫ్యూచర్ లో బాగుపడవురా. అరే నువ్వెన్ని చెప్పిన నేనేరా. అరే నేను చెప్తే నువ్వెందుకు వింటావురా, ఆమె చెప్తేనే వింటావు. అరే నీ పెళ్ళ ఇప్పటి నుంచే నేను కంట్రోల్లో పెట్టుకుంటాందిరా, పెళ్లి కాక ముందు నుంచే నిన్ను ఆడుకుంటాందిరా. ఏ వెంకీ, పెళ్ళాన్ని కంట్రోల్ చేసిన మాకు మస్తు ఎరక, పెళ్ళాన్ని కంట్రోల్ చేసిన మాకు మస్తు ఎరక. నేను నీ లెక్క కాదు, పెళ్ళాన్ని కంట్రోల్ చేసిన నాకు మస్తు తెలుసు. నీకేమన్నా మానం ఉన్నదా అని పెళ్ళాన్ని కంట్రోల్ పెట్టుకుంటాడు పెట్టుకోడు, నీకేం అవసరం? అందరి విషయాలు ఏలు పెడతావు. అరే నేనేమంటే నేనే ఆయనకి 4 మంచి బుద్ధి మాటలు చెప్తాన్నా, అది కూడా తప్పేనా? నువ్వంటే ఎట్లాగో నా మాట ఇంటలేవు. ఆడన్నానికి కాబోయే పెళ్ళం మాట ఇనని అన్ని ఎడగొట్టకు. అంతే అక్క, ఏవో అన్ని ఎక్కి చెప్తాను పెళ్ళాల గురించి. ఆయనే గట్నే చెప్తాడు, నువ్వన్నా నీ కాబోయే పెళ్ళం మాట ఇను, బాగుపడతావు. నా మాటలు నీకు ఇప్పుడు ఏర్పడేరా, లగ్గం అయితే గానీ అప్పుడు తెలుస్తుంది. సరే సరే అనిపా. అగో దీప పండు పండు. నీ అవ్వ పొద్దున వండుకొని ఇప్పుడిప్పుడే లేచిన మళ్ళా వండుకోమంటాను. నేను మనిషినా కుంభకారున్నా? నీ పోరి ఆ పండు కాదు, సింతాలక పండు. సింతాలక పండ ఏది ఏది? తిందాం తిందాం. అగో అదేందే? ఈ చేను అసలే మీరు అమ్మినా అంటారు, ఈ చేను అయినా చూసిండు అనుకో ఇదే చెట్టు గట్టేసి కొడతాడు. అవు ఇది కూడా కరెక్టే పిల్ల. ఏ గంగారెడ్డి ఏం కొట్టాడే? పెద్దలు జుట్టు కొట్టాడు, ఆ పట్టెల గిట్ట చూసిండు అనుకో జుట్లు కలిపి కొడతాడు. అగో జుట్లు కలిపి కొడతారట. అవసరమానే దీప, మనకి దొంగతనం పుష్కర దొరికినావనుకో మీతో పాటు నన్ను కూడా కలిపి కొడతారు, నా ఇజ్జత్ పోతుంది. అసలే ఈ ఊరికి రావాల్సిన పిల్లని. గింతగానో భయపడతానవేంటే వీరికి విత్తుల్లానా? ఒకవేళ దొంగతనం చేయంగా దొరికినావనుకో నీకు అంతగానో మానవ అనిపించి ఊరికి గిట్ట రాబుద్ది కాకపోతే వేరే సంబంధం చూస్తే పో. చూస్తేవి కానీ ఈసారి బాగా బలిసినోడు చూడే. బలిసినోడా అంటే ఈ బలిసినోడా? ఈ బలిసినోడు కాదు, ఈ బలిసినోడు. నువ్వు మంచిగా ఉన్నవేంటే దీప, అడి వేసి మానేకే వేసారు పెట్టినావు. చింతాలకాయలద్దు ఏమద్దు, పోదాం పారి. ఓ పిసాన్ని నీ మంచి కోసమే చెప్పిన. ఇంకా 2 బర్రెలు ఉన్నలో ఎందుకే? బర్ల మందున్నోళ్ళదే చూస్తా. అంటే మా అన్నను బర్లను కాయమంటానవా? ఏ పిసాన గట్లే కాదు, మీ అన్నను బర్ల మందకి యజమాని చేస్తా. ఆనే దీప, ఇది మంచిగానే ఉన్నది. నాకేమో బలిసినోని చూస్తా అంటున్నావు, వాళ్ళకేమో బర్ల మందున్నోని చూస్తా అంటున్నావు. నువ్వు చూసే సంబంధాన్ని నువ్వే ఇడగొట్టడానికి చూస్తానవేంది? ఏమైనా గొడవలు వస్తే నువ్వు సర్ది చెప్పి కలపాలి గాని. ఏ లేదే, మీకేమైనా గొడవలు అయితే విడిపోతారు అనుకున్నా, కానీ గట్టిగానే ఉన్నారు. ఈ సంబంధమే ఫిక్స్. దారి పోదాం. పీకినవుతి. అసలు మా అన్న 5-6 రోజుల దాకా
హైదరాబాద్ నుండి రానన్నాడు. 2 రోజులకి ఎట్లా వచ్చిండో నాకు అసలు అర్థం అవుతలేదు. కొంపదీసి వదిన నువ్వు ఇట్ట రమ్మన్నవేంది? నేనెందుకు రమ్మంటా? నాకు అసలు నెంబరే లేదు, నేను ఎట్లా రమ్మంటా? అవో అక్క, మొన్ననే కానీ నంబర్ నువ్వు దీపక దగ్గర తీసుకుంటివి. ఓహో ఇదా సంగతి, అందుకే మా వాడు ఇంత తొందర వచ్చిండు. ఇంకొక వారం రోజులు ఆగుతాయిపోగా వదినే, ఇక పెళ్ళైనాక చెరవ కురిసి ఎదురుంగ వేసుకొని కూర్చొని చూసుకునేది. అని నచ్చింది మీ అన్నం చూడ్డానిక, మీ అన్న లేకపోతే నేను చీడేం చేయాలి, అందుకనే మెసేజ్ పెట్టినా రమ్మని. అబ్బో మాతలే మంచిదానే పట్టు. అయ్యో అన్న మెల్లగత్తేమైతుంది, అదినేట నురుకుతుందా? నువ్వు హైదరాబాద్ నుండి వచ్చారాక ఆగింది, ఇంట్లో నుంచి బయటకు వచ్చారాక కదా. నీ బాలకం చూస్తే తలుపులు ఇరగొట్టతట్ట ఉన్నావు గారా. అయ్యో పిల్ల నువ్వు ఆగరాదు పాపం. తలుపు గిట్ట ఏమన్నా అయిందా? నేను ఎక్కడ వీకెండ్ నీ తలుపుకి వచ్చిందా? జోకి వేసినా గానీ సరే కానీ షాప్ కోదమ్మా, నాకు చాక్లెట్ తినబుద్ధి అవుతుంది. చాక్లెట్ నీకు దుకాణం కొని తప్ప. అరే అన్న నేను కూడా తాగురా. నువ్వెందుకే అడ్డంలో బుడ్డకం లెక్క, అరే పైసలు లేవు నువ్వు. ఆమెకేమో దుకాణం కొనిస్తేందుకేమో పైసలు ఉంటాయి, నాకు ఒక చాక్లెట్ కొనివ్వంటే పైసలు లేవంటాడు. ఇప్పుడే గిట్టున్నాడంటే ఇంకా పెళ్ళైనాక ఎట్లుంటాడో ఏమో. సరే కానీ నీకు ఏ చాక్లెట్ కావాలి? నాకేమద్దు, అటువైపు మాట్లాడుకుందామని రమ్మన్నా. మీరు మాట్లాడుకున్న మధ్య నేనెందుకే, నేను పోతా. ఏ రావే ఏం కదా. నీ పేరు సుమన్ కదా, నా పేరు తెలుసా నీకు? తెలుసు, విశాలం కదా. విశాలమా? ఇంకా నయం గోళం అనలే. నా పేరు విశాలం కాదు. విశాల కదా, విశాల సుమన్. కలవలే కదా. ఏమైంది? మంచినే ఉన్నాయి కదా. మంచిగానే ఉన్నాయి కానీ నిజం చెప్పు, నీకు నచ్చిందా? నిజం చెప్పాలంటే నాకు నచ్చలే, కర్రే ఉన్నావు కానీ నీ గుణం చూసి సరే అన్నా. నా గుణం మంచిగా నీకేం తెలుసు? అంటే నువ్వు ఆ 2 బర్లకి నన్ను వేసుకుంటా అన్నా చూడు, అక్కడ నచ్చినావు. ఇంకెంతసేపు ఏమి ముచ్చట్లు కానీ ఊరి ఒక 5 నిమిషాలే ఆగే. సపరేట్ వీక్వాను డిస్టర్బెంట్ అవుతుంది ఇక్కడ. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న డిస్టర్బెంట్ అవుతుంది ఇక్కడ. ఏ ఉండని సోపతికి. ఏముందిరా పోరి, లడ్డ మెల్ల పోయి లైటింగ్ కొడదాం. అబ్బా పూరన్ మంచిగా ఉన్నాడు, మెల్లగా అడిగి ఏం పేరో తెలుసుకుందాం. ఓయ్ నన్నేనా అసలుడే గాని మహానుభావుడు. ముసలోడా నిన్ను కాదు. నన్ను కదా పిల్ల, పోతానే తీగ. ఓయ్ నిన్నే. నన్నా నిన్నే పిల్లగా. ఓ కొడుకా, నన్నేనాట. నన్నేనా అత్తున్నా? ఏందో చెప్పు. నీ పేరు ఏం పేరు? నా పేరా పాలక్ పన్నీర్. పాలక్ పన్నీరా? మరి నీ పేరేం పేరు? నా పేరు కంట్లో కన్నీరు. అదేంది అట్లుంది? గట్లనే ఉంటది. నీ పేరు పాలక్ పన్నీర్ అయినప్పుడు నా పేరు కంట్లో కన్నీర్ అయితే ఉన్న ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు కానీ ఇప్పుడు నిజం చెప్పు, నీ పేరు? నా పేరు అఖిల. నీ పేరు చెప్పు. నా పేరు అజయ్. అఖిల భలే కలిసినాయిగా మన పేర్లు. అవు మనం కలిసినట్టే మన పేర్లు కూడా భలే కలిసినాయి. కల్తే ఎందుకు గలవాయి? ఆనే నా కోసం నువ్వు వచ్చినట్టు లేదు, నీ కోసం నేను ఇక్కడికి వచ్చినట్టుంది. నడికెట్టి ఇంకేమో చూస్తుంది, నడికెళ్ళి.
ఎవరో బాగా సిగ్గుపడతాను ఏం సంగతి? ఏం లేదు మామ, ఇక్కడ పోతాను చూసినావా అగ్గ పోరి, బాగా నచ్చింది, బాగా నచ్చింది. ఎవరా పోరిగిరి అంటా అన్నావు? ఎవరు అనుకుంటున్నావురా? మా మరదలరా? ఏంది నీకు మరదా అవుతుందా? సరే కానీ అన్నా, ఏందిరా అన్న అంటా అన్నావు? నువ్వు మరదలు అన్నావుగా. ఏమరో ఇవరి రకం మావాని ఇప్పుడు అన్న అంటాను, మెల్ల వరుసలు కలుపుతావులే. అంటే కలపాలే కదా అన్న, మెల్లగా సెట్ చేయలేవి. నీకు మంచి చెప్తే అర్థమైతే అన్నా నేను చెప్పు చెప్పు, నేను మళ్ళీ వెళ్తా.